మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలనియు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను వాని ఒప్పుకుందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను. చాలా నామమున స్తోత్రం. హల్లెలూయా. మనము గత వారం నేర్చుకున్నాం, పిరికి వారు అగ్ని పడవేయబడతారని, పిరికి వారికి ఆయన రాజ్యంలో చోటు లేదని, వారు విడిచిపెట్టబడతారని మనం నేర్చుకున్నాం. నిజమైన వధువు ఆమె ఆయనకు భయపడి ఆయన లేఖనాలను పాటిస్తుంది కాబట్టి ఆమె ఆయన రాజ్యానికి వస్తుందని, పిరికి వారు మనుషులకు జడిసి వాళ్ళకి వీళ్ళకి భయపడి ఆయన వాక్యమును పాటించక వాళ్ళు విడిచిపెట్టబడతారని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క వారములో మనము ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆత్మను చంపలేక దేహమును చంపు వారికి భయపడకుడి. అంటే దేహాన్ని చంపేటువంటి వారికి భయపడద్దు. మెస్సయ్య దేహాన్ని చంపేటువంటి వారికి భయపడలేదు. అపోస్తులు కానీ ఆది సంఘము కానీ యొక్క శరములు పెట్టేవారికి, ముళ్ళ కిరీటం పెట్టేవారికి, గుద్దేవారికి, కొట్టేవారికి, తన్నేవారికి, లేకపోతే ఉమ్మి వేసేవారికి, అవమానపరిచేవారికి, ఎగతాళి చేసేవారికి, నిందలు మోపేవారికి ఎవరికి కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే బైబిల్ ఆయన వధువుని గురించి ఆ విధంగా చెప్తున్నాడు. ఆమె దేహాన్ని చంపేవారికి చంపితే చంపుకోడు. ఈ ప్రాణం తీసేస్తానంటే తీసుకో, ఇది ఊరేస్తాను వేసుకో, నగ్గులో పడేసుకో, ఇచ్చుకో, నేను నీ ఇష్టం. అలాగా ఎదిరించే వాళ్ళకి, ప్రాణం తీసే వాళ్ళకి పడదు. అందుకని వధువు పిరికిది కాదు. ఆయన ఎలాగ ధైర్యవంతుడో ఆమెలోండి తీయబడింది కాబట్టి, ఆయనలోండి తీయబడింది కాబట్టి, క్షమించండి, ఆయనలోండి తీయబడింది కాబట్టి ఆమె కూడా ఆమె ధైర్యవంతురాలైనది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నిన్ను అది చేస్తా ఇది చేస్తాను ఆయన బెదిరించవచ్చు, లేకపోతే ఆమె బెదిరించవచ్చు, ఎవరైనా బెదిరించవచ్చు. కానీ ఆయన పిల్లలు బెదిరిపోరు, భయపడరు.
అవసరమైతే ఆయన కోసం సాక్షులు అవ్వడానికి ఆయన ఇష్టపడతారు తప్ప భయపడి ఆ వాక్యాన్ని మీరిపోయి భయపడి వాక్యానికి విరోధంగా నడవడం భయపడిపోయి ఈ విధంగా నడిచేటువంటి వారు ఆయన పిల్లలు కారు, ఆయన వధువు కాదు. కాబట్టి పిల్లరా ఇక్కడ ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే ఆ విధంగా చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? సర్వశక్తి. ఆయనకే మీరు భయపడండి, ఆయన వాక్యానికే మీరు భయపడండి, ఆయన మాటకే మీరు భయపడి ఆయన ఏం చెప్పాడో చెయ్యండి. ఆయన మాట ప్రకారం నడవకపోతే నేను పాపిని, నేను మరణిస్తాను, నేను నరకంలో పడద్రోయబడతాను. కాబట్టి ఆయన నరకంలో పడద్రోసేటువంటి అధికారం కలిగిన వాడు. కాబట్టి నేను నరకంలో పడద్రోయబడకుండా ఉండాలంటే అని ఆయనకి భయపడి ఆ వాక్యాన్ని పాటించేదే ఆయన వధువు మాత్రమే. హల్లెలూయా. అందుకని నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. ఆయనకే నువ్వు, ఎందుకంటే దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. అందుకనే నువ్వు ఆయనకి భయపడ్డావు అనుకోండి, నువ్వు ఈరోజు ఆదివారం ఆరాధన ఉంది, ఆయనకి భయపడ్డావు అనుకోండి వస్తావు. అదే మీ వారు లేకపోతే నీ భార్య ఆ ఊరు వెళ్దాం, అక్కడ దినం ఉంది, ఆ ఊరు వెళ్దాం, ఇక్కడ దినం ఉంది, లేకపోతే అక్కడ సంబరాలు ఉన్నాయి, మన వాళ్ళే అక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నారు, రమ్మంటున్నారు, పూజ చేస్తున్నారు, వెళ్ళాల్సిందే అన్నాడు అనుకోండి, నువ్వు ఆయనకి భయపడ్డావు అనుకో, ఆయనతో పాటు వెళ్ళిపోతావు, ఇక్కడ నరకుండా ఉంటావు, అగ్నిగుండంలో ఉంటారు అన్నది పిరికివారు. నువ్వు ఆయన భయపడి కనుక ఆయన వాక్యాన్ని పాటించకపోతే లోకంలోని వారికి కానీ బంధువులకు కానీ రాకపోతే మాట్లాడరేమో, ఫోన్ తీరేమో, ఇంకా ఏ పార్టీలకి ఫంక్షన్కి పిలవరేమో అని నువ్వు భయపడిపోయి వాళ్ళ లోక కార్యాల్లో పాపపు కార్యాల్లో నువ్వు పాలు పొందినట్లయితే నీవు అగ్నిగుండంలో ఉన్నట్టే. నువ్వు పరలోకం మీద ఆశ పెట్టుకోవడం వేస్ట్. నువ్వు వాళ్ళకు భయపడకుండా, దేహమును చంపు వారికి భయపడకుండా, భయపడకుండా ఆయనకు మాత్రమే మిక్కిలి భయం కలిగి నడవాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ వాళ్ళు శారీరకంగా నిన్ను చంపచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళు ఏదో చాలు. కాబట్టి ఎవరికి భయపడాలి? నువ్వు ఆయనకి ఎక్కువగా భయపడాలి. కాబట్టి ఒకవేళ చంపారు, హింసించారు అనుకోండి, ఆ విధంగా ఆయన కోసం చనిపోయి పరలోకం వెళ్ళడం బెస్ట్. కానీ నువ్వు వాళ్ళకి భయపడి వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచి నరకానికి వెళితే ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల ఆయన వధువు కాదు, ఆయన వధువు పెరికేది కాదు. చూడండి, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైన నేలను పడదు. ఏదైనా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆయన చిత్తము లేకుండా నీ తల్లో వెంట్రుకైనను నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలని లెక్కింపబడినవి కనుక మీరు భయపడకుడి. మీరు భయపడద్దు, లోకానికి భయపడద్దు, సింహాలకు భయపడద్దు. బైబిల్లో 3 యూదులు ఉన్నారు. వారు పిరికివారు కాదు. పిరికివారు అయిపోతే అగ్ని అంటే భయపడిపోవడం, సింహాలంటే భయపడిపోవడం, ఎలుగుబంటే భయపడిపోవడం, కుక్కలంటే భయపడిపోవడం, అగ్నిలో పడేస్తానని భయపడిపోయారు చాలామంది. 3 యూదులు పిరికోళ్ళు కాదు, భయపడలేదు. సింహాలకు వేస్తామని కానీ సింహాలకు భయపడిపోయాడా అని భయపడలేదు. దేనికి? ధైర్యముగా. కాబట్టి నిజమైన వధువు అంటే, నువ్వు నిజమైన వధువు అయితే నువ్వు ధైర్యంగా వాక్యం కోసం నిలబడతావు. ఎందుకంటే మనమే సింహాలమై ఉన్నాం, మనమే సింహం యొక్క పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఆయన యోధాగోత్ర సింహం అయి ఉన్నాడు, అక్షరాజు యొక్క పిల్లలమై ఉన్నాం. కాబట్టి మనం దేనికి
ఎవరికి భయపడము కానీ ఆయన మాటకు భయపడతాం. ఎందుకంటే ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే నరకములో పడవేసేవాడు. కాబట్టి ఆ విధంగా రక్షించినా శిక్షించేది ఆయనే. కాబట్టి ఆయనకు భయపడినట్లయితే, భయపడి నువ్వు పాపం చేయకుండా ఉన్నట్లయితే, ఆయన మాట మేరకుండా ఉన్నట్లయితే నీవు అప్పుడు రక్షించబడడం అనేది, ఆయన రాజ్యంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన రాజ్యంలో ఉండేవారు ఎవరంటే పిరికివారు కాదు. పిరికి వాళ్ళు రారు, వాళ్ళు వాక్యాన్ని పాటించలేరు, వాళ్ళకి అంత ధైర్యం ఉండదు, ఏముండదు. ఇంకా పిరికోళ్ళకి పాపం చేయడానికి ధైర్యం ఉండదు, అబద్ధాలు ఆడడానికి, మోసాలు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, గొడవలు వెళ్ళడానికి వాటికి ధైర్యం వస్తుంది. ఎందుకంటే అవి వాక్య విరోధమైనవి కదా. వాక్య ప్రకారంగా నిలబడడానికి ధైర్యం ఉండదు. వాక్యాన్ని మీరిపోవడానికి మాత్రం ఓర్పు లేకుండా, సహనం లేకుండా, మరి వాక్య విరోధం కదా. అలాంటి వాటి విషయంలో మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. పులులు అనుకుంటారు చాలామంది. పులులు భయపడాలి కూడా. నేను వస్తున్నానంటే గడగడలాడిపోవాలా, నేను వస్తానంటే తిరిగిపోవాలి అందరూ కూడా అనుకుని ఉంటారు అన్నమాట. కానీ ఆయన అంటే వీళ్ళకి ఏముండదు చెప్పండి, భయం ఉండదు. కాబట్టి పిల్లారా, ఆయనకు భయపడేవారు ఏం చేస్తారు చెప్పండి, వాక్యాన్ని మీరరు. అందువల్ల అపోస్తులందరూ కూడా ఆయనకు భయపడ్డారు. కాబట్టి వారు మీరు బోధించడం మానమన్నా మేము మానము, మేము ప్రకటించాల్సిందే అని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఇక్కడ మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగుకుందునని చెప్తున్నాడు ఆయన. కాబట్టి చాలామంది మనుషులకు భయపడి మనుషులు మనల్ని లోకుగా చూస్తారేమో, క్రైస్తవులంటే మనల్ని తక్కువగా చూస్తారేమో, గౌరవంగా చూడరేమో. అన్ని జనుల మధ్యకి పనులకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మనల్ని తక్కువ వారుగా చూస్తారేమో అని భయపడిపోయి క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. మనుషులు ఎదుట ఒప్పుకోరు. మనుషులు ఎదుట ఏం చేయరు చెప్పండి, ఒప్పుకోరు. మీరెవరంటే ఏదేదో చెప్తారు. మేము హిందువులు అని చెప్తుంటారు కొంతమంది. క్రైస్తవుడు అయ్యింది, బాప్తిజం ఉంది, నామముల ఉంది, పరిశుద్ధాత్మను పొందుకున్నాయి, మందిరానికి వస్తూ ఆ హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ అరబ్ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే గొప్ప గొప్ప ధనవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆఫీసర్ల దగ్గర ఏదైనా పనిచేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ దగ్గర పనులకి వెళ్ళినప్పుడు కానీ మీరు ఎవరయ్యా అని వాళ్ళు అడిగారు అనుకోండి, చెప్పరు. క్రైస్తవులు ఒప్పుకోరు. క్రైస్తవులను ఒప్పుకోరు. క్రైస్తవుడు అంటే ఒప్పుకోరు. లేదు నేను హిందువేనండి, నేను మీరు ఒకటేనండి, ఒప్పుకోరు. ఎందుకని? తక్కువగా చూస్తారేమనే భయం, లోకుగా చూస్తారేమనే భయం, మనమంటే విలువగా ఉండదేమనే భయం, లేకపోతే ఇబ్బందులు పెడతారేమనే భయం. వాళ్ళ మంచోళ్ళు కాదురా, క్రైస్తవులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదురా, ఆయన నమ్ముకున్న వాళ్ళంటే ఇష్టం ఉండదురా అని భయపడి ఏం చేస్తున్నారు చెప్పండి, ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోకుండా ఏదో ఒక అబద్ధం ఆడి క్రైస్తవుడు అని చెప్పకుండా హిందువులను అదో ఇదో ఏదో ఒకటి చెప్పి అబద్ధం ఆడామనుకో, ఒప్పుకోకుండా వాళ్ళకి భయపడి ఆయన అంటున్నాడు, రేపు నిన్ను ఒప్పుకోను అన్నాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా వచ్చినా ఆయన ఏదో చెప్తున్నాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవరైతే
నేను ఆయన ఎరగను, నేను క్రైస్తవుడు కాదని చెప్తాడు, వారిని గురించి కూడా నేను ఎరగను అని చెప్తాను, వీళ్ళెవరో తెలియదు అని చెప్తాను. కాబట్టి చాలామంది ఆ యొక్క రహస్య క్రైస్తవులుగా ఉండిపోతుంటారు అన్నమాట. రహస్యంగా ఉండిపోతుంటారు, ఎవరికి తెలియకుండా, ఎవరికి క్రైస్తవులను అనుమానం లేకుండా, ఎవరికి కూడా క్రైస్తవులుగా కనబడకుండా. వాళ్ళు బైబిల్ కనపడేవారు, క్రైస్తవులను అడుగుతారేమరా అని భయపడిపోయి బైబిల్ కనపడనివ్వరు. బైబిల్ పట్టుకొని మందిరానికి రారు. దగ్గర వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళు మీరు క్రైస్తవులా అని అంటారేమో, బైబిల్ చూసి అడుగుతారేమో అని భయపడి బైబిల్ తెచ్చుకోరు. చాలామంది బైబిల్ తెచ్చుకోరు, కనబడకుండా చూస్తుంటారు. ఈ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. ఈ టైప్ వాళ్ళు ఆయన ఒప్పుకోనటువంటి వారు. ఆయన ఒప్పుకునేటువంటి వారు ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ తెచ్చుకుంటారు. ప్రార్థనకి వెళ్తున్నారు అనుకోండి, దాని గురించి. కాబట్టి ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడి ద్వారా, నీ జీవితము ద్వారా నీవు నీ జీవితం అనేటువంటిది, నీ నడవడి అనేటువంటిది ఆయన ఒప్పుకున్నావు అనేది రుజువు చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన ఒప్పుకున్నావని, ఆయన అంగీకరించావని, నీ రక్షకుడుగా, నీ పాపాలు క్షమించే వాడుగా నీవు ఈ జీవితము రుజువు చేస్తా. ఆయన నామనిస్తాడు. చాలామంది జీవితాలు వాళ్ళు ఆయన ఒప్పుకున్నట్టుగా రుజువు చేయవు. వాళ్ళు క్రైస్తవులుగా మారినట్టు, ఆయన బిడ్డలుగా మారినట్టు రుజువు చేయవు. వాళ్ళు అన్యులుగానే ఉంటుంటారు, లోకస్తులుగానే ఉంటుంటారు, రహస్య క్రైస్తవులుగా ఉంటుంటారు. ఎవరికి తెలియదు. ఒకసారి ఒక అతను ప్రార్థనకు వస్తూ ఉంటే అందులో ఒక బ్రదర్ ఎదురుబడి అన్నాడు, ఏరా చర్చికి వెళ్తున్నావా? 10 ఏళ్ళ నుంచి నువ్వు తెలుసు కదరా, ఒకసారి కూడా చెప్పలేదేంట్రా, ఒకసారి కూడా నేను చూడలేదేంట్రా, పెళ్ళికి వచ్చేవాడు అన్నిటికి వచ్చేవాడు నువ్వు ఏమైపోయాడు చెప్పండి? దొంగలాగా ఏమండి? అంటే మనుషులు ఎదుటి ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తావు, క్రైస్తవుడు నేను ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తావు, ఆయన బిడ్డ నేను ఎక్కడైనా ఒప్పుకోవాల్సి వస్తావు అని అన్నిటికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఎరా దినానికి రావట్లేదు అన్నారు అనుకోండి, ఏరా దినానికి రావట్లేదే అంటే ఆ పని నుండి రాలేదులే. పని నుండి రాకపోవడం ఏంటి? చెప్పాలి కదా నువ్వు, నేను ఆయన నమ్ముకున్నాను, నేను ఆయన బిడ్డని, నేను ఇలాంటి దినాలకు నేను రాను, ఈ ఆచారాలు ఓడుగుండ్లు అవి చెప్పుకుంటారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటిలో కూడా నేను పాలు పొందకూడదు, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన బిడ్డని, నేను రాకూడదని చెప్పాను. నేను ఆయన కోసము నాజీరు చేయబడ్డాను, ఒక సంసోను వలె ఆయన కోసము నేను ప్రతిష్ఠ చేయబడ్డాను, నేను రాను అని చెప్పాలి. నువ్వు చెప్పకుండా గంగిరెద్దులాగా అలాగ అన్ని తగిలించుకొని ఆ దినాలకి, లోక సంబంధమైన ఫంక్షన్లకి, లోక సంబంధమైన కార్యాలకు నువ్వు వెళుతున్నావంటే నువ్వు ఆయన్ని ఒప్పుకోవట్లేదు. నువ్వు సర్వశక్తిమంతుని ఒప్పుకోకుండా వాళ్ళ కార్యాలన్నింటిలో ఏకీపిస్తున్నావు. అదేమంటే వాళ్ళు ఉదరులు వస్తున్నారు కదండి, ఫంక్షన్కి బాప్టిస్టులు వస్తున్నారు కదండి, పెంతెకోస్తు వాళ్ళందరూ వస్తున్నారండి, బైబిల్ మిషన్ వాళ్ళందరూ వస్తున్నారండి, ఆ ఫంక్షన్కి, ఆ దినానికి నేను ఇంత తప్పేడు పాస్టర్ గారు, నువ్వు వాళ్ళు ఒకటేనా? వాళ్ళు వేసిలో నువ్వు కూడా వేసిపోయారా? కాబట్టి మనుషులు ఎదుట మనము, అందుకనే ఉన్నాడండి, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు? నువ్వు ఆయన ఎదుట ఒప్పుకోవడమే కాదు, మనుషుల ఎదుట కూడా నువ్వు క్రైస్తవుడు అని ఒప్పుకోవాలి. నేను క్రైస్తవుడిని, నేను రాను, ఏదో దీపావళికో సంక్రాంతికో
ఉగాదికో నవరాత్రులని ఏదో వాటికి ఇటుకు పిలుస్తుంటారు, రమ్మంటారు. కోడి కోస్తాం, మేకను కోస్తాం, మీరు వస్తే పోతును కోస్తామయ్యా, మీరు వచ్చేయండి, అందరూ వచ్చేస్తారు, బంధువులందరూ కూడా వచ్చేయండి అంటే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలామంది. మేము క్రైస్తువుని, మేము ఆయన నమ్ముకున్నాం, మేము అలాంటివి చేయకూడదు, ఇలాంటి వాటి ప్రకారం నడవకూడదు అని ధైర్యముగా చెప్పి ధైర్యముగా నిలబడే వారి నిజమైన వధువై ఉన్నారు. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. ఈ నకిలీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? క్రైస్తవులను అనుకుంటారేమో అని మనుషులకు భయపడి వెళ్ళిపోతుంటారు, దినాలకు వెళ్ళిపోతుంటారు, ఫంక్షన్లకు వెళ్ళిపోతుంటారు. క్రైస్తవులను అనుకుంటారేమోరా, మారిపోయారట్టుందరా, వీళ్ళు రావట్లేదేంట్రా, మొత్తం మారారు అనుకుంటారేమోరా మనల్ని అని భయపడి ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళ యొక్క కార్యాల్లో పాలు పొందుతుంటారు. కానీ నిజమైన వధువు మనుషులు ఎదుట ఒప్పుకుంటుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, మనుషులు ఎదుట ఒప్పుకోకుండా ఆయన దగ్గర ఒప్పుకునేటువంటి రహస్య క్రైస్తవులు అంటారు. చూడండి మీరు ఒకసారి బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడమ్మా 14వ వచనం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారు అన్నది, వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపని ఆయన అమరిస్తారు. మనుష్యుల ఎదుట, మనుషులు మీ సత్క్రియలను చూసి. ఒకసారి ఒక ఆవిడ వాళ్ళు బలవంతం చేస్తే దినానికి వెళ్ళి వాళ్ళ ఆచారాల్లో పాలు పొందమంటే రావట్లేదు ఆవిడ. వాళ్ళ ఆయన గుడి చేయించుకోవాలంటే చేయించుకోవట్లేదు. అప్పుడు వాళ్ళ మధ్య వీళ్ళ సత్క్రియలు బయటపడ్డాయి. ఆయన అమరిస్తారు. హల్లెలూయా. కొంతమంది పెళ్లికి పిలిస్తే వెళ్తారు, వెళ్ళారు అనుకోండి, బియ్యం గింజలంటే వేయరు, వాటి నీటిలో పాలు పొందరు, కాళ్ళు కడగాలంటే కడగరం, ఏయో చేయరు. అన్ని జనుల మధ్య వీళ్ళు క్రైస్తవులురా. హల్లెలూయా. ఆ విధంగా ధైర్యంగా నిలబడే వాళ్ళు ఉంటారు, ధైర్యంగా నిలబడతారు. ఆ విధంగా క్రైస్తవులు అలా అంటారు. అటువంటిప్పుడు నువ్వు ఎందుకు వచ్చా వాళ్ళు అంటారు, వీళ్ళు పిలవరు, ఏమి ఇస్తా ఉంటే పిలుస్తుంటారు. అందుకని చాలా మంది ఏమైపోతారు, ఆ పెళ్ళిళ్ళు కాటికి వెళ్ళిపోయి వాళ్ళకి భయపడిపోయి అలా బట్టలు ఎత్తకమంటే, నువ్వు బట్టలు పెట్టాలయ్యా అంటే బట్టలు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. నువ్వు డబ్బులు పెట్టాలయ్యా పెడుతుంటారు. నువ్వు కాళ్ళు కడగాలయ్యా, నువ్వు అద్దె అవ్వాలయ్యా, ఇద్దె అవ్వాలయ్యా, మీ బామ్మర్దికి అది పెట్టాలి, మీ బావకి ఇది పెట్టాలా, అది పెట్టాలి, ఇది పెట్టాలంటే పట్టుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది. భయపడి, దర్శకులు భయపడి, మేము అలాంటివి చెయ్యము, మేము ఆచరించము, అలాంటి వాటి నుండి మమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు ఆయన. మేము వాటిని పాటించమని చెప్పి ధైర్యముగా ఆయన కోసం నిలబడేది ఆయన వధువు. అలాంటి వధువుకి ఆయన రాజ్యము. వాళ్ళకి భయపడిపోయి, అత్తమామలకు భయపడిపోయి, భార్యకు భయపడిపోయి, భర్తకు భయపడిపోయి, మామకు భయపడిపోయి, బావకు భయపడిపోయి, ఆయన అసలు కోపిష్టి అని, మా బామ్మడికి అసలే కోపం ఎక్కువ, లేదా మా తోడుకి అసలే కోపం ఎక్కువ, ఆయన కనుక మనం చెప్పినట్టు చేయకపోతే పగ పెట్టేసుకొని ఇంకా మాట్లాడు, ఫోన్ తీయడు, ఫోన్ మాట్లాడు, అంత కక్ష ఆయనకి అని అలాంటి వాళ్ళందరూ నువ్వు భయపడిపోయి, బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళందరూ నువ్వు భయపడిపోయి నువ్వు కనుక వాళ్ళ ఆచారాల్లో వాళ్ళ విధానాల్లో పాలు పొందావంటే ఏమైపోయినట్టు, నువ్వు నరకంలో ఉన్నట్టు. కాబట్టి నిజమైన వధువు మనుషుల ఎదుట వారి ఇష్ట ప్రకారం నడవకుండా, వాళ్ళ ఆలోచనల ప్రకారం నడవకుండా, వాళ్ళ కార్యాల ప్రకారం నడవకుండా ఆమె యొక్క జీవితము
ఓ ఆయన ఒప్పుకునే విధంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మొన్న వారం ఎప్పుడు చెప్పాను, ఇల్లు కట్టబోయే ముందు ఒక ఆయన్ని కొబ్బరికాయ కొట్టాలి, కొట్టు పూజ చేయాలి. ఆ పంతులు గారు అక్కడ ఉండి అయ్యి అందిస్తా అయ్యో చేస్తూ ఉన్నారు, చేయమంటున్నారు ఆయన్ని. కానీ అతను నేను క్రైస్తవుని, నేను చేయను అన్నాడు. ఒప్పుకోవడం అంటే అది. కానీ వాళ్ళు భయపడి పాల్గొన్నట్లయితే, ఏకీపించినట్లయితే, మొన్న ఒకడు ఉన్నారు క్రైస్తవుడే, వాళ్ళ భార్య భర్త ఇద్దరు వాళ్ళు అన్యులైతే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి పసుపులు రాయడం, మామిడాకులు కట్టడం. క్రైస్తవుడు, నీకు అర్థమైందా? అన్ని చేసేస్తున్నాడు. వీళ్ళు ఆవిడ వెళ్ళిపోయి ఆ పెళ్లి కొడుకేమో పసుపు రాయడం కూర్చోబెట్టి చేసేస్తున్నారు అనమాట. ఏమ్మా మీరు క్రైస్తవులు కదా అలాంటి? క్రైస్తవులేనండి, తప్పదు కదా మరి, లేకపోతే ఊరుకుంటారేటి? మామూలు ఊరుకుంటారా అంటున్నారు. మరి వీళ్ళు క్రైస్తవులు అంటారు, నిజమైన క్రైస్తవులు అంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి వస్తారా? రారు. కాబట్టి నిజమైన వధువు ఆమె ధైర్యముగా ఆయన వాక్యాన్ని పాటిస్తే తప్ప వాక్యాన్ని ఏరదు. ఆమె లోకానికి భయపడేది కాదు, దేహానికి భయపడేది కాదు, దేహమును చంపు వారికి ఆమె భయపడేది కాదు. కానీ నరకములో పడద్రోయగలిగిన శక్తిమంతులైన మెస్సీకి మాత్రమే, ఆయనకు మాత్రమే భయపడి అతి వాక్య వ్యతిరేకమైన వాటన్నిటి కూడా దూరముగా ఉండి, అలాంటి వధువునే, ఈమె నా వధువు, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా కుమారులు, వీళ్ళు నా కుమార్తెలను ఒప్పుకుంటాడు ఆయన. మనుషులు ఎదుట ఒప్పుకున్న వాళ్ళని ఆయన వధువుగా ఒప్పుకొని తీసుకెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళేది. మనుషులు ఎదుట ఒప్పుకోనటువంటి వారిని ఆయన తన పిల్లలుగా అంగీకరించడం, తన వారుగా ఆయన అంగీకరించడం. అర్థమైందా? అలాంటి వారు మీరెవరో నేను ఎరుగనంటాడు. ప్రత్యేక సంఘాల్లో కూడా ఉన్నారు చాలామంది. ఈ నామం అద్భుతం చేయలేదా, మాత్కారాలు చేయలేదా, చేశారో ఎన్ని చేశారు, కానీ మనుషులకు భయపడి ఆయన ఒప్పుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. అర్థమైందా? ఒకరు ఇంట్లో వాళ్ళందరూ కూడా తీర్థంలో బాప్తిజం పొందినట్లు. ఒక వ్యక్తి ఏమో నామాన్ని గురించి బయలుపరచబడింది, మరి నామంలో బాప్తిజం పొందడానికి భయపడిపోతున్నాడు. నామంలో బాప్తిజం పొందడానికి భయపడిపోతున్నాడు. ఏమై ఎందుకు భయపడుతున్నావు? మా వాళ్ళందరూ మత్స్యాక సంఘాల వాళ్ళండి, మా వాళ్ళందరూ కూడా మత్స్యాక సంబంధమైన వాళ్ళండి, వాళ్ళు వినరండి. వాళ్ళు కనుక నేను నామములో బాప్తిజాన్ని గురించి చెప్పాను అనుకోండి, ఆయన ఒక్కడే అన్నాను అనుకోండి, చాలా గొడవలు అయిపోతాయండి, చాలా భయం అండి అని బాప్తిజం పొందలేదు. అతను మనుషులకు భయపడి నామాన్ని తృణీకరించాడు. ఆయనకు భయపడినట్లయితే నామములో బాప్తిజం పొందేవాడి. కానీ మనుషులు ఇబ్బందులు పెడతారు, మనుషులు బాధలు పెడతారు. అందుకని ఇక్కడ మెస్సియా అదే చెప్తున్నాడు అనమాట. ఈ 10వ అధ్యాయంలో, నేను భూమి మీద సమాధానం పంపవచ్చిన తలంతుకుడి, మనుషులకి మీకు మధ్య విరోధాలు కలుగుతాయి. ఆయన ఒప్పుకున్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన ఒక్కడే అని చెప్పినప్పుడు కానీ, ఆయన నామములోని రక్షణ కలుగుతుందని చెప్పినప్పుడు కానీ, రెండవ రాకడ వేకువ చుక్క ద్వారా జరుగుతున్నది, రెండవ రాకడని చెప్పినప్పుడు కానీ, దాని ప్రకారము నువ్వు నడుస్తూ ప్రత్యేకంగా ఉన్నప్పుడు కానీ, నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక, నీ ఇంట్లో వాళ్ళ నమ్మక, ఏమండి వాళ్ళు అంగీకరించక, నువ్వు ఆయన గురించి మాట్లాడినప్పుడు, వర్తమానాల గురించి మాట్లాడినప్పుడు, ఆ నామాన్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు నేను శ్రమ పెడతారు, ఇబ్బంది పెడతారు, బాధలు పెడతారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు నువ్వు భయపడక ఆయనను ఒప్పుకొని ఆయన ఆరాధిస్తూ ఆయన ఇష్ట ప్రకారం నడవాల్సింది. ఆయన ఆమరిస్తారు, అదే ఆయన వధువు. అలాంటి వాళ్ళనే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వధువు, ఈమె నా వధువు అని తీసుకెళ్ళిపోతారు.
అర్థమైందా మీకు? మనుషుల ఎదుట ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురు గారు ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఒప్పుకోలే. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఆయన ఒప్పుకొని సువార్త బోధించాడు. కానీ అతడు గారు పశ్చాత్తాపడకుండా ఉన్నట్టయితే అతనికి పరలోకం ఉండేది కాదు. కాబట్టి మనుషులు శ్రమ పెడతారు, హింస పెడతారు. మా ఆయన మంచోడు కాదు, క్రూరుడు, కోపిష్టి. ఆయన బాప్టిస్టులు, లోదరులు, పెంతుకోస్తులు, వాళ్ళకి ఏం తెలీదు. ఆయన మూర్ఖుడు, అర్థం చేసుకోడు. ఆయన గురించి పాస్టర్ గారికి తెలీదు, మా పరిస్థితులు తెలీదు ఆయనకి. ఆయన ఎలా అంటాడో ఆయన చెప్పినట్టు కనుక చేయకపోతే, ఆయన ఇష్ట ప్రకారం ఉండకపోతే, ఆయనకు అనుకూలంగా ఉండకపోతే చీల్చి చెండాడతాడు, గడిపెట్టి లోపలికి రానివ్వడు. అంత కోపం ఆయనకి. బడి లేకపోతే ఇంట్లో బియ్యానికి ఇవ్వడు, కందిపప్పుకి ఇవ్వడు, ఇంట్లో దేనికి ఇవ్వడు, ఏమి పని చేయడు, దేనికి వెళ్ళడం, ఏ పనికి కూడా వెళ్ళడు. అని కోపం పెట్టుకుని అలా ఉంటాడు ఆయన. మరి నేను ఆయన ఎదుట ఒప్పుకుంటే ఇంకేమన్నా నా పరిస్థితి? మెస్సీని గురించి ఒప్పుకుంటే, వేకుచుక్కు గురించి, వర్తమానం గురించి కానీ ఒప్పుకుంటే ఆయన నా పరిస్థితి ఏంటి? ఆయన అంటే చాలా భయం అండి బాబు. అందుకనే ఆయన వెళ్ళమంటే వస్తుంటాను ప్రార్థనకి, ఆయన ఆగమంటే ఆగుతాను, ఆయన చెప్పింది చేస్తుంటాను. నాకు మెస్సీ అన్నా భయం లేదండి. ఆయన అంటే నాకు భయం అండి. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒకటే గొడవ, ఒకటే బెదిరిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేయకపోతే ఏమైనా ఉందా? నువ్వు ఆయన మెసేజ్ చెప్పింది కనుక నువ్వు చేయకపోతే ఆయన ఒప్పుకున్నట్లు కాదు. ఆయనకి భయపడి ఆయన చెప్పింది కనుక నువ్వు చేయకపోతే నీవు నరకానికి వెళ్తావు. అందువల్ల నువ్వు ఎవరికి భయపడకు, వాక్యానికి భయపడు. వాక్యం ఏం చెప్తుందో, ఎలా ఉండముందో, ఏ విధంగా ఉండముందో. ఎందుకంటే అతడు ఏ మత్స్యాకు సంబంధమైన వ్యక్తి, నామాన్ని ధరించుకునే వ్యక్తి కాదు, ఆత్మ కలిగిన వ్యక్తి. ఆత్మ కలిగిన వ్యక్తి అయితే అలా ఉండడం, భయపెట్టడం. నీకు అర్థమైందా? వాక్య ప్రకారం ఉంటే దాన్ని ప్రోత్సహిస్తాడు అతను. గల్రాలైన స్త్రీ ఉంది, ఆమె భర్త చూడండి, ఆమెను ప్రోత్సహిస్తాడు ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయి తిరిగి. అందుకని ఆయన ఏం చెప్పాడనండి, చూడండి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికి నీ, వాని తండ్రికి నీ, కుమార్తెకును, ఆమె తల్లికి నీ, కోడలికి, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. ఒక మనిషిని ఇంటి వారు అతనికి శత్రువులు అవుతారు. ఎందుకు అవుతారు? ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఆయన గురించి ఒప్పుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. విరోధులు తయారవుతారు. నీ ఇంట్లోనే, నీ బంధువుల్లోనే. నీ వాక్యం మీద నిలబడినప్పుడు వాళ్ళ యొక్క బోధనలో పాలు పొందకుండా, వాళ్ళ కార్యాల్లో పాలు పొందకుండా నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు వాళ్ళకి నీ విరోధులుగా, శత్రువులుగా మారిపోతారు. అలా మారిపోతున్నారని చెప్పి, శత్రువులుగా మారిపోతున్నారని చెప్పి, వాళ్ళకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి, శత్రువులుగా హింసిస్తున్నారని చెప్పి, నీ వాళ్ళే నిన్ను శత్రువులుగా బాధ పెడుతున్నారని చెప్పి వాళ్ళకు భయపడి నువ్వు కనుక వాక్యాన్ని ఆయన కనుక ఒప్పుకోకపోయినట్లయితే, అంటే ఆయన వాక్య ప్రకారం నడవకపోతే ఆయన ఒప్పుకోనట్టే. అలాగే నువ్వు ఆయన చేయవలసినవి, ఆయన త్రోవలో నడవాల్సిన విధానంలో నడవకపోయినట్లయితే నువ్వు ఆయన ఒప్పుకోనట్టే. అప్పుడు నిన్ను ఆయన ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకున్నావంటే వాక్య ప్రకారం నడవడంలోనే నువ్వు ఒప్పుకున్నావని రుజువు చేయబడతావు. చాలామంది ఆయన్ని అంగీకరిస్తారు, మెస్సీని ఒప్పుకుంటారు, రక్షకుడిని ఒప్పుకుంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చి పాటించడానికి భయపడిపోయి వాక్యాన్ని పాటించరు. అప్పుడు ఆ భయపడేవారు ఒప్పుకున్నా, ఆ మెస్సీని రక్షకుడుగా ఆయన ఎదుట అంగీకరించినా మనుషులు ఎదుట ఒప్పుకోలేదు. కాబట్టి మనుషులు ఎదుట ఆయన వల్ల నేను రక్షించబడ్డాను, ఆయన ద్వారా నాకు పాపక్షమాపణ కలిగింది, ఆయన నామంలో నేను బాప్తిసం పొందాను, ఇప్పుడు మరలా రెండవసారి నన్ను ఆయన రక్షించడానికి వచ్చాడని నువ్వు మనుషులు ఎదుట ఒప్పుకోకపోయినట్టయితే నిన్ను ఆయన ఒప్పుకో. ఇంటి వెనకోళ్ళు, ఇంటి ముందోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అనుకున్న, ఉదాహరణకి డబ్బున్నోళ్ళు అనుకుందాం.
వాళ్ళ దగ్గర కూడా క్రైస్తవులుగా కనబడకుండా మనం లోకుగా అవుతామేమోరా, మనల్ని అతీతంగా అనుకుంటారేమోరా, ఆ ఊరు బయట ఉంటే పల్లె వాళ్ళు అనుకుంటారేమోరా మనల్ని, ఏమండి ఇలా అలా అనుకుంటారేమోరా, సిగ్గుపడి భయపడి ఆ మనుషులకి క్రైస్తవులుగా కనబడకుండా చాలా హిందువులాగా నటిస్తారు అన్నమాట. చాలా మంది హిందువుల్లాగా మాది పెద్ద కులమే అన్నట్టుగా, మాది పెద్ద మతమే హిందూ మతమే అన్నట్టుగా వాళ్ళ దగ్గర నటిస్తూ ఉంటారన్నమాట. క్రైస్తవులేండి ఒప్పుకోని వాళ్ళే ఈ విధమైన వేషాలు వేసేది, దొంగ నాటకాలు అనేది వీళ్ళే, దొంగ వేషాలు వేసేది వీళ్ళే, పనికి మళ్ళీ వాళ్ళే. వీళ్ళు అగ్నిగుండంలో ఉన్నట్టే నువ్వు అలాంటి వేషాలు వేస్తున్నావంటే, నా నాటకాలు ఆడుతున్నావంటే నీవు ఆ సర్వశక్తివంతుని అంగీకరించినందుకు ధైర్యంగా చెప్పుకోవాలి, ధైర్యంగా ఆయన గురించి మాట్లాడాలి, ధైర్యముగా ఆయన స్తుతించాలి, ధైర్యముగా ఆయన ఘనపరచాలి, ధైర్యముగా ఆయన గురించి కీర్తించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. అలాంటి వారికి ఆయన రాజ్యం, పిరికి వారికి ఆయన రాజ్యము లేనే లేదు. ఒక ఆవిడ ఉంది, పొలం పనికి వెళ్ళిపోతుంది యజమాని దగ్గరికి. ఒక ఆయనకి పొలం ఉందను, 10 ఎకరాల పొలం. వెళ్తాది, వెళ్ళినప్పుడు అమ్మ మీరు ఎవరో గుర్తు పెట్టుకోలేదే, చెవికేం పెట్టుకోలేదే, మెడలో ఏమి లేవేంటి, చేతులకి ఏమి లేవేంటి, ఏంటమ్మా పెట్టుకోలేదేంటి అని అంటే, నేను ఆయన నమ్ముకున్నానండి, ఆయన్ని పెట్టుకోకూడదండి చెప్పాలా, చెప్పట్లా, చెప్పకుండా ఏమంటుందంటే కొనుక్కోలేదండి, మర్చిపోయానండి, మా ఇంట్లో నా ఆయన కూడా దొంగలు పెట్టి పట్టుకుపోయారండి, ఇంకా అలా ఉండిపోతున్నానండి. ఏంటి దొంగ నాటకాలు ఏంటి, లేదా ఇలాగ చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది, దొంగ మాటలు. ఒప్పుకో, దొంగ మాటలు ఆడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు మనుష్యులు ఎదుట ఏమి పెట్టుకోకుండా బాహ్య అలంకరణ నీకు అలంకరణగా కాకుండా అంతరంగ స్వభావం నీకు అలంకరణగా ఉండవలెను. ఏమండి, అంతరంగ స్వభావం నీకు అలంకారంగా ఉండవలెను. అంతేకాదు సాధువు అయినట్టు మృదువు అయినట్టు అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండవలది మిగులు విలువ కలదని బైబిల్ చెప్తుంది. కావిడ అవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఏమ్మా పెట్టుకొని వెళ్ళిపోతావు, ఎక్కడికమ్మా వెళ్తున్నావు అంటే మా ఊరు వెళ్తున్నానండి, పెళ్ళికి వెళ్తున్నానండి, అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళు పిల్లకు కూడా తగిలించింది గంగిరెద్దు, పెద్ద గంగిరెద్దు చిన్న గంగిరెద్దు. గంగిరెద్దుతో పాటు చిన్న గంగిరెద్దులు కూడా వస్తాయి, చిన్న దోళం, ఆ తగిలించుకొని వెళ్ళిపోతున్నారు. ఏమ్మా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మరి ఇలాంటివన్నీ వేసుకొని వెళ్తున్నావేంటి, వేసుకోకూడదు కదా ఇవన్నీ, నువ్వన్నీ తీసేయలేదమ్మా అని అంటే క్రైస్తవులను అనుకుంటారని. నీకు అర్థమైందా? అంటే హిందువులను అనుకోవాలని. మతం అంటే ఆమె మారలేదు, మెస్సయ్య యొక్క బిడ్డగా మారలేదు, ఈమె కూడా మన లోకస్తురాలే, మన హిందువులే అని వాళ్ళందరూ అనుకోవాలని వాళ్ళకు జడిసి అవన్నీ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే నువ్వు మనుషులుగా జడిసి మనుషులకు భయపడి, లేకపోతే ఒకవేళ ఆయన్ని పెట్టుకోకుండా వెళ్తే ఏంటి అవి పెట్టుకోలేదంటే మీ ఆయన చచ్చాడైనా ఉన్నాడు కదా, ఆయన ఏమొచ్చింది నీకు అలాగ తీసేసావు, లేకపోతే ఆయన అంటాడని నేను ఉన్నాను కదా అప్పుడు తీసేసావేంటి, నేను చచ్చిపోయినా ఉన్నాను కదా తీసేసి అంటారేమోనని వాళ్ళకి భయపడిపోయి ఆ మాటలకి ఈ మాటలకు భయపడిపోయి కొంతమంది పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఆయన ఒప్పుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోవడం అంటే ఆయన తీసివేయడమే. నువ్వు ఆయన మనుషుల ఎదుట ఆయన ఒప్పుకున్నావు అని అర్థం. ఆయన
నేను ఆయన ఒప్పుకున్నాను, నేను ఇవన్నీ గంగిరెద్దులుగా అలంకరించుకుని వెళ్తున్నావంటే నువ్వు ఆయన ఒప్పుకున్నట్టు కాదు. నిన్ను ఆయన ఒప్పుకోడు. మనుషుల ఎదుట ఇదిగో వాక్యమును నెరవేర్చడం ద్వారా నువ్వు ఆయన ఒప్పుకున్నావని రుజువు చేయబడాలి. బాహ్య అలంకరణ కాదు, అంతరంగ స్వభావం అలంకరణ బైబిల్ చెప్తుంది. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం మాకు అలంకారంగా ఉండవాలని బైబిల్ చెప్తుంది. దానినే నేను కలిగి ఉన్నాను. అవి అదృశ్యమైన అలంకరణలు, కంటికి కనబడినటువంటి అలంకరణలు అవి నేను కలిగి ఉన్నానని ఆ భావంతో నువ్వు వాటిని పెట్టుకోకుండా ఉన్నప్పుడు, అవి ధరించుకోకుండా ఉన్నప్పుడు మనుషులు ఎదుట నువ్వు ఆయన ఒప్పుకున్నావని అర్థం. ఆయన నమ్మనిస్తాడు. కానీ ఆయన ఒప్పుకొని ప్రార్థన చేస్తూ, ప్రార్థనకు వస్తూ, వాక్యం వింటూ, పరిచర్య చేస్తూ, అన్నీ చేస్తూ ఉండి అవన్నీ పెట్టుకుని ఉండి ఏమండి ఎందుకు తీసేయచ్చు కదంటే ఆయన ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఆయన కన్నా పెట్టుకున్నట్లయితే పుట్టింటి పంపించేస్తానండి. ఏమండి ఇప్పుడు ఆయన ఒప్పుకో, మనుషులు ఆయన్ని ఒప్పుకో, వాక్యాన్ని పాటించినప్పుడే ఒప్పుకున్నట్టు సుమా, మనుషులు ఎదుట ఒప్పుకున్నట్టు సుమా. ఆయన ఒప్పుకున్నారని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యాన్ని విన్నంత మాత్రాన, మందిరానికి వచ్చినంత కాదు సుమా. మనుషుల ఎదుట, మీ మనుషుల ఎదుట ఆయన క్రియలు కనబరచాలి. దీపం మీదే పెట్టమన్నాడు ఆయన, కొంచెం కింద మంచం కింద పెట్టమని లేదు. నిన్ను నీకు అర్థమైందా? మనుషుల ఎదుట హల్లెలూయా, మనుషుల ఎదుట ఒప్పుకుంటేనే నిన్ను ఆయన ఇప్పుడు ఒప్పుకుంటాడు. ఆయన నా బిడ్డ అని ఒప్పుకుంటాడు, నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు భయపడవలసిన ఆయనే. నువ్వు భయపడకుడి, నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. ఆయన అనుమతి లేకుండా నీ తలలో వెంట్రుక కూడా రాలదంటే, ఆయన అనుమతి లేకుండా మీకు ఏ కీడు కానీ ఏమి కూడా కలగదు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే భయపడుడి. అంతేగాని మనుషులకి భయపడి సిగ్గుపడి క్రైస్తవులు అనుకుంటారేమో, కొంతమంది సిగ్గుపడిపోతుంటారు చాలా మంది. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, లోకానికి మనుషులకి భయపడేవారు కింద వచ్చినది రాయబడింది, విరోధం పెట్టవచ్చి తిని. నువ్వు ఒప్పుకున్నప్పుడు విరోధాలు వస్తాయి, నువ్వు అయినా తీసేసినప్పుడు విరోధాలు వస్తాయి. ఆ కార్యాలు ఈ కార్యాలకు వెళ్ళినప్పుడు విరోధాలు వస్తాయి. ఆ సంఘానికి ఈ సంఘానికి ఇంట్లో వాళ్ళు రమ్మంటుంటారు, ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు ఈ విరోధాలు వస్తాయి. మనం అలాగ వెళ్లకుండా ఉండడం ద్వారా ఇది సత్యమని మనం ఒప్పుకుంటున్నట్టు ఆయన నామనిస్తాం. ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళుతూ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు అన్ని సంఘాలు ఒకటేని ఒప్పుకున్నట్లు లెక్క, అన్ని బోధలు ఒకటేలేని ఒప్పుకున్నట్లు లెక్క, అన్నీ ఒకటేలేని ఒప్పుకున్నట్టు లెక్క. నిజమైన వధువు అలా కాదు. ఆమె ఈ కాలం ఈ వర్తమానం ఒప్పుకునేదే ఆయన యొక్క వధువు. హల్లెలూయా. కాబట్టి ఆయన చివరి సమయంలో నిన్ను ఒప్పుకొని తీసుకుని వెళ్ళేది ఎప్పుడనంటే మనుషుల ఎదుట దీపం అంటే దీపస్తంభం మీద పెట్టినటువంటి ఒక దీపం వలె నీవు ఉన్నప్పుడే. ఏమండి ఆ విధంగా మనుషుల ఎదుట ఆ సత్క్రియలు కలిగినట్టు వధువుగా ఉన్నప్పుడే అవన్నీ తీసేయడం కూడా సత్క్రియే. అర్థమైందా? ఆ చీకటి క్రియలో పాలు పొందకుండా వెలుగుగా వాక్య ప్రకారం నడవడమే వెలుగుగా. ఆ విధంగా ఆ దీపం ఎలాగ వెలుగుతుందో అలాగ అన్ని జనుల మధ్య నువ్వు ఒక జ్యోతి వలె, వెలుగు వలె ఆ మనుషుల ఎదుట ఆ మెస్సేయును ఒప్పుకొని ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడే నిజంగా ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఆయన తీసుకెళ్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వీళ్ళ కోసమే రక్తం చిందించింది, వీళ్ళే మనుషులు ఎదుట నువ్వు ఒప్పుకున్నవాడు. హల్లెలూయా. నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మీరు క్రైస్తవులా? అవును. అర్థమైందా? నువ్వు మారావా? ఎన్ని తీసేసావు? అవును. ఒప్పుకో. అలా అంటారేమో, ఇలా అంటారేమో, ఆటికి పిలవరేమో, ఇటికి పిలవరేమో. ఏమండి? కాదు సుమా, పిలవకపోతే పిలవకపోయాడు. ఏమండి?
ఆయన ఉన్నారు చాలు, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట మనుషులు ఎదుట ఒప్పుకున్నప్పుడే ఆయన చెప్పండి, తన యొక్క వధువుగా, తన యొక్క బిడ్డగా, యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఆయన అంగీకరిస్తాడు. ఆయన నామనిస్తాడు. స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు కూడా చాలామంది పక్కనో చదువుకునే పిల్లలు, డబ్బున్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర క్రైస్తవులను ఒప్పుకోవడం ఉండదు, పిల్లలకి ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తుంటారు చెప్పండి, మేము హిందువులమే అని కాలేజీలకు వెళ్ళేటప్పుడు బ్యాగుల్లో పెట్టుకొని వెళ్ళలో అయ్యి తగిలించుకొని కాలేజీ అయిపోయిన తర్వాత మరి బ్యాగులో పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు చాలా. ఎందుకు అలా చేస్తారో చెప్పండి. ఆయన్ని ఒప్పుకోవడం లేదు మనుషులు ఎదుటవాడు. అది తీసేసినప్పుడే నువ్వు ఒప్పుకున్నట్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వేసుకున్నావు అంటే నువ్వు ఆయన ఒప్పుకోవట్లేదు, వాక్యాన్ని ఒప్పుకోవట్లేదు అని అర్థం. ప్రతి మాటను ఒప్పుకోవాలి. ప్రతి మాట నీకు ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అందుకే చెప్తున్నాడు కదా, నీ ఇంటి వారందరూ కూడా నీకు శత్రువులు అవుతారు అన్నాను. ఆ విధంగా మారచ్చు. అయినప్పటికీ కూడా నిన్ను ఆయన ఒప్పుకోవాలంటే, నిన్ను ఆయన బిడ్డగా ఒప్పుకోవాలంటే, ఆయన రాజ్యానికి నిన్ను అంగీకరించాలంటే నువ్వు మనుషులు ఎదుట ఒప్పుకుంటేనే తప్ప. మనుషులు ఎదుట ఒప్పుకోకపోతే నిన్ను ఆయన ఎరుగను అంటాడు. నువ్వెవరో నాకు తెలీదు. రామాయణ అద్భుతాలు చేశానయ్యా, మత్కారాలు చేశానయ్యా, అయ్యే పరిచర్యలు చేశానయ్యా, ధర్మకార్యాలు చేశానయ్యా, అవి చేశానయ్యా, ఈ చేశానయ్యా, ఎన్నో చెప్తారు. ఎవరో నాకు తెలియదు. నా దగ్గర ఒప్పుకుంటే చాలే. మనుషుల దగ్గర నేను ఆయన బిడ్డలని ఒప్పుకోకపోయినా పర్వాలేదు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని జనుల్లాగా ఉండడం, అన్నీ ధరించుకుని వాళ్ళ కార్యాల్లో పాలు పొందుతూ, అధ్యయనాల్లో పాలు పొందుతూ, మత్స్యాగ సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు మత్స్యాగ సంఘాలలాగా అన్నీ చేయడం, మత్స్యాగ సంఘాలలాగా అన్నిట్లో పాలు పొందడం, అన్ని కార్యాలు చేయడం, మరలా మందిరానికి వచ్చినప్పుడు అన్నీ చేయడం. అంటే ఆయన వాక్యం వీటన్నిటిలో పాలు పొందడం. ఇలాంటి వాళ్ళు చెప్పారు కదా, గాండ్రు గప్పలం. వానాకాలంలో ఎలగట్టాల్సింది ఏళ్ళే. అటు ఇటు ఉండే రకం ఇది. నిజమైన వధువు అలా కాదు. ఎందుకంటే మనుషులకు భయపడి, ఆయనకు భయపడి నడిచే కప్పలి. నిజమైన వధువు ఆయన వాక్యం మీద నిలబడుతుంది తప్ప, ఆయన వాక్యాన్ని పాటిస్తుంది తప్ప, ఆయనకు భయపడుతుంది తప్ప, భయపడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది తప్ప, వాక్య వ్యతిరేకమైనటువంటి, వాక్య విరోధమైనటువంటి మనుషులకు భయపడి వాక్యాన్ని మీరిపోయి ఆయన చిత్తానికి విరోధంగా నడిచేటువంటిది ఆయన వధువు కానే కాదు. ఆయన మనుషులు. అందుకనే ఇప్పుడు ఎవరిని ఆయన తన వధువుగా ఒప్పుకున్నాడంటే మత శాఖ సంఘాలను ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అవి మనుషులు ఎదుట ఆయన ఒక్కడైనా ఒప్పుకోలేదు కాబట్టి, ఆయన వాక్యాన్ని ఒప్పుకోలేదు కాబట్టి, ఆయన నామాన్ని ఒప్పుకోలేదు కాబట్టి ఈ మత శాఖ సంఘాలని ఆయన వధువని ఒప్పుకోవట్లేదు. అర్థమైందా? అలాగే ఈ దుర్బోధకులు ఎందుకు ఆయన ఒప్పుకోవట్లేదు? అపోస్తులు బోధించిన బోధ ఆయన ఒక్కడు, ఆయన నామము. కానీ వీళ్ళు ఏం చేయలేదు, మనుషులు ఎదుట దీన్ని ఒప్పుకోకుండా మనుషులకు జడి చిత్రత్వం కరెక్ట్ అని ఆయన ముగ్గురని ఒప్పుకున్నారు. వీళ్ళు ఆయన ఒక్కడని ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. వాళ్ళకి జడిసి, వీళ్ళకి జడిసి, ఆ సంఘాలకు జడిసి, ఈ సంఘాలకు భయపడి పెరిగితనం వల్ల ఆయన అంగీకరించలేదు. కాబట్టి ఆ సంఘాల మీదకి, ఆ సంఘాలని ఆయన ఎరుగను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అదే నిజమైన వధువైనట్లయితే ఆయన ఒప్పుకున్నది. ఆయన ఏం చేసి చెప్పండి? ఇదిగో ఆయన అంటాడు, సినిమాకు రా, షికారులకు రా, నేను రాను, నేను బాప్తిజం పొందాను, అవి పాపాన్ని నేర్పే పాఠశాలలు. ఏమండి? కాబట్టి అటువంటి వాటిలో నేను పాలు పొందనని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఉండేదే ఆయన యొక్క వధువైన.
కానీ కొంతమంది వాళ్ళకి భయపడిపోయి సినిమాలు చూడరు అంటారేమో అని చెప్పి, ఇంట్లో టీవీ లేదా అంటారేమో భయపడి టీవీ కొనుక్కొని టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ కూర్చునే వాళ్ళు ఉన్నారు చాలామంది. టీవీ చూస్తూ టీవీ లేకపోతే వాళ్ళ ముద్ద దిగడం. అందుకని టీవీ చూస్తూ అన్నం తింటూ, టీవీ చూస్తూ అన్నం తింటూ ఉంటారు. అది పాపాన్ని నేర్పేటువంటి పాఠశాల. ఇంట్లో అది లేదంటారు, ఇది లేదంటారు అని అనుకుని మనుషులు జడిసి అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటారు. అలాంటి వాటిని కూడా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరిని బట్టి నడుస్తున్నావు? ఎవరిని బట్టి నడుస్తున్నావు? వాక్యాన్ని బట్టి నడవాలి. హల్లెలూయా. టీవీ కొనుక్కోవడం అంటే వాక్యము కోసము, వాక్యం వినడం కోసము కాదంటలేదు. కానీ టీవీలో వచ్చే ఛానల్స్ రకరకాలైనవి ఉన్నాయి. ఏమండి? ఆ ఛానల్స్లో రకరకాల కార్యక్రమాలు, చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలా అవి ఇవి ఎన్నో వస్తూ ఉంటాయి. వాటి ముందు పడేస్తారు కూర్చోడి పెట్టి. వాడు చూస్తూ ఉంటాడు పిల్లల్ని ఆ విధంగా కూర్చోబెడితే. కాబట్టి పిల్లరా, వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు అంటే పాపాన్ని నేర్పుతున్నావు. నువ్వు ఆయన ఒప్పుకున్నావు అని అంటే దాన్ని ఒప్పుకో. ఆయన నా మనిషి. అలాంటి కార్యక్రమాలు నువ్వు ఒప్పుకో, అలాంటి ప్రోగ్రామ్స్ నువ్వు ఒప్పుకో. సెల్ ఫోన్ పెట్టుకొని పక్కన పిల్లలతో పాటు నువ్వు కూడా కూర్చొని వాటిని చూస్తూ ఆనందిస్తూ, అయ్యో సెల్ ఫోన్కి రీట్ అయిపోయారే, సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారేంటి, ప్రార్థన లేకపోతే ఉండలేకపోవడం ఉండాలి, ఆరాధన లేకపోతే ఉండాలి. కానీ వీళ్ళేమో సెల్ ఫోన్ కత్తుకుపోతున్న బాధ తల్లిదండ్రులకు ఏమాత్రం ఉండదు. చూసుకుంటున్నానికి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా ఆ సెల్ ఫోన్ ఉంది కాబట్టి సైలెంట్గా ఉండాలి. లేకపోతే ఇద్దే అలా ఆయన గొడవ పెట్టేవాడు. ఎవడో మంచి ఆయన బాగానే సెల్ ఫోన్ కనుగొన్నాడు, ఆయనకు వందనాలు అని చెప్తారు. ఇంకా కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఎలా ఉన్నావో, ఎవరికి భయపడుతున్నావో, ఆయనకు భయపడుతున్నావా, మనుషులకు భయపడుతున్నావా, మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుంటున్నావో లేదో. ఏమండి? మనుషులు ఎదుట ఆయన ఒప్పుకున్నప్పుడే నిన్ను ఆయన ఒప్పుకుంటాడు. అర్థమైందా? ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుని వచ్చారు. బయలుదేరి చర్చి దగ్గరకు వచ్చేసరికి తీసేస్తారు. మనుషులకు జడిసి, మనుషులకు భయపడి, వీళ్ళని నటించే విశ్వాసులు అంటారు. కాబట్టి శత్రువులుగా మనుషులు మారినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమి వచ్చినా ఆయన వాక్యమును పాటించాలి. ఎవరికి నువ్వు భయపడకూడదు, ధైర్యముగా ఉండాలి, ధైర్యముగా వాక్యాన్ని పాటించాలి. నువ్వెవరు అయ్యా అంటే ఆయన బిడ్డని. ఏమండి? ఒకరున్నారంట, కాకినాడలో నుండి ఉండేవారు. కానీ ఏదో పల్లెటూరు వెళ్ళారు. పల్లెటూరు వెళ్తే ఆ పల్లెటూరు వాళ్ళు అందరూ అంటున్నారంట, ఎవరు మీరు అని అడుగుతున్నారంట. ఎవరు మీరు అడుగుతుంటే, మేము హిందువులమే. ఏం చెప్పాలి నువ్వు? మేము ఆయన బిడ్డలమి, యూదా రాజులమి, రాజ సంతానము, మనం ఇజ్రాయేలులమి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? క్రైస్తవులని చెప్తే ఎవరు ఇల్లు ఇవ్వట్లేదండి అతనికి. ఎవరు ఇవ్వట్లేదండి. క్రైస్తవులు అంటే చిన్న చూపు చూస్తున్నారండి, తక్కువగా చూస్తున్నారండి, అందుకని మేము క్రైస్తవులు అని చెప్పుకోవట్లేదండి. ఏదో కులం పేరు చెప్పుకోను, లేదా మతం పేరు చెప్పుకోను అలా ఉంటున్నామండి. ఎందుకు ఇది చెప్తున్నట్టు ఒకరింటికి వెళ్ళారన్నమాట. వాళ్ళు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు.
అబ్బాయి పుట్టినరోజు అయితే అది అన్యుల ఇళ్లలో హిందువుల ఇళ్ళని అద్దెకు దిగారన్నమాట. దిగిన తర్వాత ప్రార్థన అంటే బాబోయ్ ఓనర్ గారు ఒప్పుకోరండి, ఆరాధన అంటే ఒప్పుకోరండి. అందుకనే మేము క్రైస్తవులని చెప్పకుండా, క్రైస్తవులని తెలియకుండా బ్యాగులో పెట్టుకొని అలా బైబిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అలా ప్రార్థనకి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాళ్ళకి మేము ఎవరో కూడా తెలియదు, మమ్మల్ని వాళ్ళందరూ కూడా హిందువులు అనుకుంటున్నారు. ఏమండి, ఈ విధంగా ఆ మనుషుల దగ్గర ఒప్పుకోకుండా, ఏమండి మనుషులు ఎదుట ఒప్పుకోకుండా, ఆయన్ని ఒప్పుకోకుండా, క్రైస్తువులని చెప్పకుండా, వాళ్ళు అడిగినా చెప్పకుండా మేము ఇవ్వడమే అని చెప్తూ ఆ విధంగా నటిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు ఆయన రాజ్యానికి రారు. ఒప్పుకో, ధృవీకరించబడినా పర్లేదు, ఇల్లు దొరకకపోతే ప్రార్థన చేయి, ఆయన ఎక్కడో చోట ఏదో ఒకటి దాన్ని చూపిస్తాడు. ఆయన దగ్గరలో లేవనుకో దూరం దొరుకుతుంది, అక్కడే వస్తాం. ఆయన కోసం శ్రమ పడితే మంచిదే, ఆయన కోసం కష్టపడినా మంచిదే. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అంతేగాని ఆయన్ని ఒప్పుకోవడం మాత్రమో మానకూడదు. మనుషులు ఎదుట నువ్వు నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, యథార్థవంతుడుగా ఒప్పుకోవాల్సింది. ఆయన వాక్య ప్రకారంగా పాటించినప్పుడు నువ్వు ఆయన ఒప్పుకునే వ్యక్తిగా ఉండబడతావు తప్ప, ఆయన వాక్యాన్ని పాటించకపోయినట్లయితే, ఆయన వాక్య ప్రకారంగా లేకపోయినట్లయితే, మనుషులకు జడిసి నువ్వు ఆ విధంగా కనుక ఉన్నట్లయితే ఆయన నువ్వు ఒప్పుకోనట్టే. అప్పుడు నిన్ను ఆయన ఒప్పుకోడు, రాజ్యానికి ఒప్పుకోడు, ఆ దేశానికి ఒప్పుకోడు, ఆ భూమి మీద నువ్వు ఒప్పుకోడు, నువ్వు వద్దు అంటాడు ఆయన. నువ్వెవరో నాకు తెలియదయా, పో, నీ శరీరం మారదు, నరకంలో ఉండడమే. పిరికి వారు అగ్నిగుండమున పడవేయబడతారు. ధైర్యముగా, తప్పు పని ఏం చేయలేదు కదా, నువ్వు దొంగతనం ఏం చేయలేదు కదా, నువ్వు నడిచే మార్గం మంచిదే, యథార్థమే, మంచి పనే. పాపాలను నువ్వు ఒప్పుకొని పరిశుద్ధిగా జీవించడం నేరం కాదు. కాబట్టి అందువల్ల నువ్వు ఎవరికేమి భయపడాల్సిన పనేమి లేదా, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఉంటేనే తీసుకెళ్తాడు ఆయన, లేకపోతే ఉండిపోవడమే. ఒక ఆవిడ ఉంది, ఒక ఆవిడ ఏం చెప్తుంటే, ఆమె వాళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారంట. వాళ్ళు ఎవరు మా చేకూరు, లేకపోతే లోకస్తులు ఎవరు వాళ్ళ ఇంటికి వస్తున్నారంట. వాళ్ళ ఇంటికి వస్తున్నారని వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారేమో అనుకుని చిన్న చూపు చూస్తారేమో, లోకుగా చూస్తారేమో, వాళ్ళు తక్కువగా చూస్తారేమో, వాళ్ళు నీచంగా చూస్తారేమో అని అనుకొని ఆవిడేం చేసింది తెలుసా? బయటికి వెళ్ళి 2 అన్యుల యొక్క ఫోటోలు ఉంటాయి కదా, తెచ్చి ఇంట్లో పెట్టి, క్రైస్తవురాలే, వీళ్ళు కూడా మనోళ్ళేరా అని వచ్చిన వాళ్ళు అనుకోవాలని ఇలాగ చేసే స్త్రీలు ఉన్నారు, ఇలాగ చేసే పురుషులు ఉన్నారు. నువ్వు అలా చేయకూడదు. నీ ఇంటికి వచ్చేవారు నిన్ను ఆయన బిడ్డవని ఒప్పుకునేలాగునా, నువ్వు ఆయన కుమార్తెను ఒప్పుకునేలాగునా నువ్వు వాక్యం కోసం వాళ్ళకి నిలబడి ఉండాల్సిందే తప్ప, వాళ్ళ కోసం అని చెప్పి, వీళ్ళ కోసం అని చెప్పి, వాళ్ళకు భయపడి, వీళ్ళకు భయపడి నీ నిర్ణయాలను నువ్వు మార్చుకోకూడదు. ఆయన చిత్తముకు ఏమి నెరవేర్చాలని నిర్ణయించుకున్నావో, ఏ విధంగా జీవించాలని నిర్ణయించుకున్నావో, ఎలా బ్రతకాలని నిర్ణయించుకున్నావో, ఏ విధంగా ఆయన రాజ్యానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావో, ఆయన కోసం ఏమి చేయాలని నిర్ణయించుకున్నావో, నువ్వు ఆయనకు భయపడి, ఆయనకు నిర్ణయించుకున్న, ఆయన చిత్తములో, ఆయన సన్నిధిలో నువ్వు నిర్ణయించుకున్న ప్రకారము సమస్తమును నెరవేర్చాల్సింది. ఆయన మనుషులు ఎదుట ఒప్పుకోవాల్సింది. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి చాలా మంది నాకు చెప్పాను కదా, కాలేజీలకు వెళ్ళేటప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారు చెప్పండి, అన్యుల యొక్క అన్యులైనటువంటి పిల్లలు స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వాళ్ళు మనల్ని తక్కువ చూస్తారేమో అని వాళ్ళు వేసుకున్నట్టుగా వీళ్ళు కూడా వేసుకుంటుంటారు, వాళ్ళు ధరించుకున్నట్టుగా వీళ్ళు కూడా ధరించుకుంటుంటారు. అన్యులు ఏమి కొనుక్కుంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వీళ్ళు కూడా అలాంటివి వేసుకుంటుంటారు. తక్కువ అయిపోతామేమో. ఆ అమ్మాయి అంటది, మమ్మీ నువ్వేదో క్రైస్తవురాలకు పెంచాలనుకుంటున్నావు, మా ఫ్రెండ్స్ కూడా అలా ఉంటారు ఇలా ఉంటారు అని. కానీ అయ్యో మా అమ్మాయిని లోకువ చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు అనుకుని ఈ అమ్మాయిని కూడా గంగిరెద్దులా తయారు చేసి పంపించేస్తాడు. అప్పుడు మనుషులు ఎదురు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోలేదు. తక్కువ చూసినా పర్లేదు, లోకువ చూసినా పర్లేదు, హీనంగా చూసినా పర్లేదు, గౌరవంగా చూడకపోయినా పర్లేదు. అసలు చూశారేంటి? గౌరవంగా మాట్లాడా? ఆయన పట్ల గౌరవంగా వ్యవహరించారా? మర్యాదగా ఏమైనా వ్యవహరించారా? ఆయనతోటి ఏమి వ్యవహరించలేదు. ఎందుకని ఆనాడు ధర్మశాస్త్రాన్ని పాపాన్ని ఆయన ఒప్పుకున్నవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అంటే యూదుల రాజు అంటే యూదుల రాజుని నువ్వు అన్నట్టే. కాబట్టి మనుషులు ఎదుట ఆ విధంగా ఒప్పుకోవాలి. స్కూల్లో కూడా పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా? వాళ్ళ సార్ల దగ్గర వాళ్ళ దగ్గర క్రైస్తవులు అని అనుకుంటారేమో, మన సార్ వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో. ఆయనేమో హిందువు లేదా ఆయనేమో అన్యుడు, వాళ్ళు తక్కువ చూస్తారేమో అనుకొని క్రైస్తవులని చెప్పాకే సార్కే ఇలా క్రైస్తవులని చెప్పకండి, మనం క్రైస్తవులని చెప్పకండి అని అడిగారు అనుకో, ఈ మాత్రమే చెప్పండి. స్కూల్లో అలా చెప్పేయండి, స్కూల్లో కాలేజీలో అలా చెప్పేయండి. క్రైస్తవులని చెప్పామనుకోండి మిమ్మల్ని సరిగా పట్టించుకోరు. అలాగ చెప్పి తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది పిల్లలకి నేర్పుతున్న వాళ్ళు ఉంటారు, కప్పల్లాగా జీవించడం. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని ఉగ్రత ఎవరి మీదకి రాబోతున్నదంటే మనుషులకు భయపడి మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోనటువంటి వారి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. వారే విడవబడేవారు, వారు మాత్రమే శ్రమల్లో పడిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా నిజమైనగా ఆయనకు భయపడిన వధువు, ఆయన వాక్యమును పాటించిన వధువు, నేను మెస్స యొక్క వధువుని, మెస్స యొక్క కుమారుణ్ణి, నేను నిజమైన క్రైస్తవుడిని, నేను ఆయన యొక్క బిడ్డని, ఆయన యొక్క వధువునని ఒప్పుకునేది నిజమైన వధువు. మనుషుని ఎదుట ఆమెను మాత్రం ఆయన అంగీకరిస్తాడు, ఆయన మాత్రమే అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు? బ్రాహ్మిన్స్ అయితే అక్కడికి వెళ్ళిపోతా ఆవిడ ఏమంటుందంటే, మీరు ఎవరమ్మా? అక్కడ వాళ్ళు ఎవరు అడిగితే, మేమా రాజులు అండి, తెలగాలం అండి, కాపులు అండి. డాక్టర్ దగ్గర అడిగి, ఏ క్రైస్తవులని చెప్పలేవా? ఆయన బిడ్డలని చెప్పలేవా? ఒప్పుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు. అంటే అదేదో నీచమైంది అన్నట్టుగా, క్రైస్తత్వం అంటే ఏదో నీచమైంది అన్నట్టుగా, ఆ బాప్తిజం అంటే ఏదో నీచమైనట్టు అన్నట్టుగా వీళ్ళు దీన్ని తక్కువ చేస్తున్నారు అన్నమాట. ఇలాంటి వాళ్ళకి అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి స్థలం. ఎవరు ఏదో పలారం తీసుకొచ్చి చేరుకోండి, ఏమండి, లేకపోతే పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, ప్రసాదం మీద పెడుతున్నారు అనుకోండి, అందరు బంధువులు అందరూ ఉంటారు అక్కడ, వీళ్ళు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు తెచ్చిస్తా ఉంటారు, వద్దన్నారు, తీసుకుంటారు అన్నమాట. తీసుకొని వాళ్ళ పిల్లల పక్కన ఉంటారు, పక్కన పడి అదైనా ఏదో వాళ్ళు చూడకుండా పక్కన పడేసి అమ్మయ్య తినలేదు ఏదో అనుకుంటారు. నువ్వు ఒప్పుకోనట్టే.
తీసుకున్నావు కాబట్టి పక్కన పడేసి అక్కడ పడేసావు కాదు. మనుషులు ఎదుట నువ్వేం చేయాలి? అయ్యా మేము ఆయన నమ్ముకున్నాం, ప్రసాదాలు తినకూడదు, మాకు వద్దయ్యా అని చెప్పావు అనుకోండి, నువ్వు ఒప్పుకున్నట్టు లెక్క. ఏమి చెప్పకుండా అలాగేనండి ఇవ్వనండి, ఇవ్వండి, నువ్వు తీసుకో. తీసుకున్న తర్వాత తినకూడదు కదా, పక్కన పడి నాకు కూడా తీసుకొని పక్కన పడి పని చేయదు. నీకు అర్థంగా పని చేయదు. ఒప్పుకోలేదు నువ్వు. ఒప్పుకోనే మీ అమ్మగారు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తాను, 2-3 కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఆవిడ దగ్గర బంగారం ఉందనుకోండి, ఎవరు వేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాను అన్న అనుకోండి, నేను వేసుకుంటా వేసుకుంటేనే ఇస్తాను. మీరు ముఖాలు చూస్తే ఏం వేసుకోకుండా ఉంటున్నారు, మీరు వేసుకుంటేనే ఇస్తాను అందనుకోండి, పక్కన నిద్రశిస్తున్న బట్టి వద్దులే మేము వేసుకోం అంటారు. ఇంటికి పోయి ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి, అమ్మా వాళ్ళందరూ అలా ఉన్నారని నేను అన్నానే అని ముగ్గురు ఫోన్ చేసేదే మాట చెప్తారు. అది 4 ముగ్గురున్నా 5 చెయ్యి వేసుకుంటానులేవే, వాళ్ళు ఉన్నారని అలాగ అన్నాను. వేసుకోరు, కానీ వేసుకుంటామని చెప్పి తీసేసుకుంటారు. తీసుకొని వేసుకొని దాచుకుంటారు. కానీ ఒప్పుకోనట్టే, నువ్వు ఒప్పుకోనట్టే, ఆయన్ని ఒప్పుకోనట్టే. నేను వాటిని ధరించుకోవడానికైతే వేసుకోను. నువ్వేమైనా ప్రేమపూర్వకం ఇస్తే నేను వేసుకోండి, నీకు అనవసరం. అలా చెప్పి నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి వేసుకోను, కాబట్టి ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అది ఒప్పుకోను, ఆయన నామనిస్తాను. అంతేగాని ఆయన వేసుకుంటాలే అని చెప్పి మనం ఎలాగ వేసుకోం కదా, వేసుకుందామని అబద్ధమాడి తీసేసుకుందామని వాళ్ళకి అబద్ధం చెప్పి వేసుకుంటాను, అబద్ధం చెప్పి నువ్వు వేసుకోకుండా ఉంటే నువ్వు మనుషులు ఎదుట ఒప్పుకున్నట్టు కాదు. నువ్వు ఆయన దృష్టిలో వేసుకోకుండా ఉండొచ్చు, క్రైస్తవుల దృష్టిలో వేసుకోకుండా ఉండొచ్చు, కానీ మనుషుల దృష్టిలో నువ్వేం చేయలేదు, ఒప్పుకోలేదు. నువ్వు దోషివే. మనుషులు ఎదుట ఒప్పుకొని, అన్ని జనులు ఎదుట ఒప్పుకొని జ్యోతి వలె ఉండడమే, వెలుగు వలె ఉండడమే. ఆ విధంగా ఒప్పుకోవడమే నువ్వు వెలుగు వలె ఉండడం, ఆయన అంగీకరించడం వెలుగు వలె ఉండడం. ఆ విధంగా ఉంటేనే ఆయన రాజ్యమునికి వస్తారు తప్ప లేకపోతే ఆయన రాజ్యానికి రారు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన భక్తి చేయడానికి కాదు, నీ ఇష్టం వచ్చిన నడవడానికి కాదు. మెస్సేజ్ ఖచ్చితంగా చెప్పాడు, మనుషులు ఎదుట ఒప్పుకుంటేనే నేను ఆయన ఎదుట ఒప్పుకుంటా. మా అక్కోళ్ళు ఒప్పుకోరండి, నాకు అప్పుడప్పుడు అప్పులు ఇస్తుంటారండి, డబ్బులు ఇస్తుంటారండి, ఏదైనా అవసరమైన వాళ్ళే కదండి చూసుకునేది, అందువల్ల చెప్పినట్టు చేయకపోతే రేపు సహాయం చేయరండి. అందువల్ల నేను ఎలాగైనా ఆయన గురించి మాట్లాడితే, ఆయన గురించి చెప్తే, వర్తమానాన్ని గురించి చెప్తే, నామాన్ని గురించి చెప్తే నువ్వు వేరే మేము వేరే అని చెప్పి వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారండి. అందుకని వాళ్ళు మా అక్కోళ్ళు ఏం చెప్తే, మా బావోళ్ళు, మా అక్కోళ్ళు, మా పిన్నోళ్ళు, మా వదినోళ్ళు ఏం చెప్తే అలా చేస్తారండి. నువ్వు ఒప్పుకున్నట్టు కాదు సుమా. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన వాక్య ప్రకారంగా జ్యోతుల వలె ఆ కొండ మీద లేకపోతే దీపస్తంభం మీద పెట్టినటువంటి ఏ కొంచెం కిందనో మంచం కిందనో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఏమండి, మీ వెలుగుని అన్ని జనుల ఎదుట ప్రకాశింపనీయుడని చెప్పాడు ఆయన. నువ్వు ఆ విధంగా ఒప్పుకున్నట్టు ద్వారా ఆయన ప్రకాశింపజేస్తుంటావు తప్ప నువ్వు కొంచెం కింద మంచం కింద దానికి వాళ్ళకి కనపడకుండా, వీళ్ళకి కనపడకుండా, వాళ్ళకి తెలియకుండా క్రైస్తవులకు తెలియకుండా ఆ కొంచెం కింద మంచం కింద లేదా బల కింద దాని కింద దేని కింద పెట్టి వెలుగు కనబడకుండా ఉన్నటువంటి క్రైస్తవురాలుగా ఉన్నట్లయితే ఆయన ఒప్పుకోనటువంటి వధువే నువ్వు. అలాంటి వధువు ఆయన రాజ్యానికి రాదు. నిజమైన వధువు మాత్రమే ఆయన ఒప్పుకునేటువంటిదేమో స్థాయి నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎత్తబడేదంటే, ఎవరు ఆయన అంగీకరిస్తాడు ఆయన రాజ్యానికంటే, ఎవరి శరీరాలు మార్పు చెందడానికి ఆయన అంగీకరిస్తాడనండి, మనుషులు ఎదుట ఒప్పుకునేవాడు. ముగ్గురు యూదులు ఏమన్నారు చెప్పండి, మనుషులు ఎదుట ఒప్పుకున్నారు. మేము ఆయన్ని తప్ప మేము ప్రతిభ నమస్కారం చేయము.
మొక్కితే మెసేజ్ చూడండి, ఆయనకే మొక్కవలసి ఉందన్నాడు. ఒప్పుకున్నాడు సాతాను ఎదుటి కూడా, ఆయనకే మొక్కవలసి ఉన్నది కానీ ఎవరికి మొక్కం, ఎవరికి నమస్కారం చేయం. దానియేలు ఉన్నాడు, రాజుకు ప్రార్థన చేయమంటే చేయమన్నాడు అతను. నేను ఆయనకే ప్రార్థన చేస్తాను, ఆయనే నిజమైన సర్వశక్తిమంతుడు. అన్ని జనులు ఎదుటి వాళ్ళు ఒప్పుకున్నారు, అన్ని జనులు ఎదుటి వాళ్ళు నిలబడ్డారు. నువ్వు ఆయన బిడ్డవై ఉండి దాక్కుంటున్నావు, నువ్వు వెలుగును ప్రకాశింప చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. నువ్వు నేను కూడా అన్యురాల్నే, పాపాత్తురాల్నే, చెడ్డదాన్నే అని వాళ్ళ ఎదుట ఒప్పుకుంటున్నావు తప్ప ఆయన బిడ్డను ఒప్పుకోవట్లేదు. పనులకి వెళ్తావు, పనికి వెళ్ళి ఓనర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్నే, నేను కూడా మేము ఒకటే అన్నట్టుగా కలిసిపోయి చక్కగా అలాంటి మనసు పెట్టుకుని వాళ్ళతో ఏకీవించేసేస్తుంటారు. ఆయన బిడ్డమనే మనస్సును, ఆయన యొక్క బిడ్డలనేటువంటి ఆలోచనను కోల్పోయి ఆయన ఒప్పుకోకుండా నీవు అన్యుడుగాను అన్యురాలుగాను ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగాను ఆ యొక్క మనుషులు ఎదుట కనబరుచుకుంటూ ఆ విధంగా ఆయన ఒప్పుకోకుండా ఆ మనుషులు ఎదుట ఇంకా లోకానికి సంబంధించిన వ్యక్తిగాను కనబరుచుకుంటూ అలాంటి వ్యక్తిగాను ఉన్నట్లయితే నువ్వు చీకటి సంబంధివే తప్ప పరలోక సంబంధివి కానే కాదు. కాబట్టి అలాంటి వారికి ఆయన రాజ్యంలో చోటు. వాళ్ళ చేత మంచోళ్ళు అనిపించుకోవాలని, వాళ్ళు మెప్పు పొందాలని, వీళ్ళు మెప్పు పొందాలని క్రైస్తవులను ఒప్పుకోరు. అలా క్రైస్తవులు అంటే మనల్ని మెచ్చుకోర్రా, మళ్ళీ మంచోళ్ళు అనుకోర్రా, క్రైస్తవులు అంటే మనం గొప్పగా చూడరా, ఉన్నతంగా చూడరా అని ఆయన బిడ్డని ఆయన అంగీకరించానని చెప్పుకోరు. నిజమైన వధువు చెప్పుకుంటుంది. యోసేపు చెప్పుకున్నాడు, ఆమెతో చెప్పాడు, అమ్మా నేను పాపము చేయకూడదు, హల్లెలూయా. ఆ వస్త్రం చెంగున అక్కడ వదిలి పారిపోయాడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించండి, నువ్వు ఆయన బిడ్డవని నువ్వు ఒప్పుకోవాలి. యోసేపు నన్ను ఉండొచ్చు, ఏమయ్యా యోసేపు నీ సహోదరులందరినీ ఇలా చేశారు కదయా, అలాగ అంటున్నారు కదయా అని అంటే ఊరుకుంటావేంటయ్యా, చూస్తూ ఊరుకుంటావేంటి అని అంటే, నేను క్రైస్తవుడను, నేను అబ్రహాము యొక్క కుమారుని, నేను హింసించకూడదు, శ్రమ పెట్టకూడదు, నిందలు మోపకూడదు, నేరములు మోపకూడదు. నువ్వు ఏ కొలత కొలిచావు నీకు అదే కొలత కొలవబడదండి. నేరం మోపకుడు మీ మీద మోపబడదనుంది, తీర్పు తీర్చకుడు మీకు తీర్పు తీర్చబడదనుంది. అందువల్ల నేను నన్ను హింసించు వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను, ఆయన నామనిస్తాను, హల్లెలూయా. ఆ విధంగా క్రైస్తవుడు అనిపించుకున్నాడు, క్రైస్తవుడిని ఒప్పుకున్నాడు. కాబట్టి అలాగేలాగ అనుకుంటారేమో, మగాడు కాదంట, నీకు మెసం లేదా, రోషం లేదా అని అనుకుంటారేమో. లోకానికి జడిసి, లోకానికి భయపడి యోసేపు తన సహోదరుల మీద గొడవకి వెళ్ళలేదు, అందరూ చితకబాదలేదు వెళ్ళి. చాలామంది మనుషులకు జడిసి, మనుషులకు భయపడి, లోకానికి భయపడి గొడవలకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఆవిడికి భయపడి నన్ను లోకం చూస్తామో, చేతగానోడి కింద చూస్తుందేమో, నన్ను అసమర్థుడి కింద ఉంచుతారేమో అని భయపడి తొల్లాటికి వెళ్ళిపోతుంటారు చాలామంది. నువ్వు క్రైస్తవుడు అనిపించుకుని ఒప్పుకోవట్లేదు ఆ విధంగా ఉన్నట్టయితే. మెస్సీలా ఉంటేనే ఓర్పుతో, సహనముతో, ప్రేమతో సహించుచు, ప్రార్థిస్తూ, నీ హింసించు వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ, శ్రమ పెట్టి వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ, వాళ్ళకి మేలు కలగాలని, వాళ్ళు దీవించబడాలని, మిమ్మల్ని హింసించు వారిని మీరు దీవించుడి అని బైబిల్ చెప్తుంది. అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అనుకోకూడదు. తీర్పు తీర్చేవాడు ఆయనే. నీవు ఈ సమయంలో నిర్దోషిగా ఉండు నిమిత్తమై ప్రేమ కలిగి ఉండాలి, ఆయన నామనిస్తాడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, నీవు ఆయనలా భయం కలిగి నడుస్తున్నావు, లేకపోతే మనుషులకు భయపడి నడుస్తున్నావు. మనుషులకు భయపడి ఆయన ఒప్పుకోవట్లేదేమో, ఆయనకి భయపడి ఆయన ఒప్పుకుంటున్నావా? మంచిదే.
మనుషులకు భయపడి జడిసి ఆయన బిడ్డనని ఆయన నమ్ముకున్నారని, నేను పరిశుద్ధురాలని, నేను ఆయన రాజ్య సంబంధులని ఒప్పుకోకపోయినట్టయితే ఆయన రాజ్యానికి అంగీకరించడం, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు విడిచిపెట్టబడడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మనుషులు ఎదుటి ఒప్పుకోగాకు. లేదు నేను పరలోక రాజ్యానికి రావాలి, ఆయన రాజ్యంలో ఉండాలి అని అనుకుంటే మనుషులు ఎదుట ఆయన ఒప్పుకో. ఆయనే రక్షకుడని ఒప్పుకో. ఆయన ద్వారానే రక్తం, ఆయన రక్తము ద్వారానే అపక్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు వేకు నక్షత్రము ద్వారానే నీ దేహానికి విమోచన కలుగుతుందని మాట్లాడాలి. ఆయన నామరిస్తా. హల్లెలూయా. ఒకసారి నేను మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఉన్నప్పుడు ఈ యొక్క వేకు నక్షత్ర యొక్క మెసేజ్ గురించి తెలుసుకున్న దినాల్లో, అప్పుడు ఆ వాక్యాన్ని గురించి మా బంధువులకి వినబడాలని వేరే వాళ్ళ దగ్గర టేబుల్ రికార్డు తీసుకొచ్చి, క్యాసెట్ తీసుకొచ్చి ఆ బంధువులందరూ వినేలాగా పెట్టారు. కొద్దిగా విన్నారు. తర్వాత ఏది పెడుతున్నావు అది అన్నారు, తీసేసాను. రేపు అది నా మీద నేరస్థాపన ఉండదు. నేను కూడా చాలాసార్లు చెప్తుంటాను, మీరు ఎక్కడైనా మీ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా ఆ వర్తమానం మీరు చెప్పలేకపోతే ఆ వర్తమానం వింటారు, అది విననివ్వండి. యూట్యూబ్లో ఏదైనా అని అంటే అలా జడిసి అలా భయపడి ఆ వర్తమానం పెట్టరు. బంధువులు ఎవరైనా వచ్చారు కూడా ఇంటికి ప్రార్థన చేసుకోరు, రోజు చేసుకుంటారు. అన్నిలో మా శాఖ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఈ పాటలు వేకు చుక్కేంటి అది ఇది అని అంటుంటారు, ఆ మెస్సీ అంటుంటారు అని అన్యులకు భయపడి లోకానికి భయపడిపోయి నీవు ఇంట్లో నీ ప్రార్థన మానేసావంటే, ఆరాధన మానేవంటే, లేకపోతే నీ భర్తకు భయపడి రోజు చేసుకుంటాం, అది భర్త అన్యుడు అనుకుందాం, మత్స్యాకుడు అనుకుందాం, మత్స్యాకు సంబంధం భార్య అనుకుందాం, మత్స్యాకు సంబంధమైనటువంటి లేకపోతే అన్ని సంబంధం స్త్రీ అనుకుందాం. వాళ్ళకు భయపడిపోయి, ఆ బంధువులకు భయపడిపోయి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా, నీ రోజు చేసుకునే ఆరాధన చేసుకోకుండా, రోజు వినే వాక్యాన్ని వినకుండా వాళ్ళతో పాటు కలిసిపోయి చక్కగా ఉల్లాసంగా సంతోషంగా అన్నా చెల్లి విని బావా వదిన అనుకుంటూ చక్కగా బంధాలు కలుపుకుంటూ ఆ విధంగా నువ్వు ఆరాధన మానేసావంటే ఆయన ఒప్పుకోనట్టే, నువ్వు నరకానికి వెళ్ళిపోయినట్టే. దాని నుండి నువ్వు బయటపడాలంటే ఎవరు వచ్చినా ఏమొచ్చినా నీ ఆరాధన మారకూడదు, నీ ప్రార్థన మారకూడదు, నీ యొక్క ఏది కూడా మారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేదు పొరపాటున ఎదురు బంధువులు ఇంటికి వెళ్ళి ఏదో మీ అమ్మగారింటికో మీ నాన్నగారింటికో మీ అత్తగారింటికో ఎక్కడికి వెళ్ళారనుకుందాం, వెళ్ళారనుకోండి, వాళ్ళ అందరూ మతశాఖ సంఘాలు అనుకుందాం, లేకపోతే అన్యులు అనుకుందాం. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా నీ ఆరాధన మారకూడదు. చాపేసుకొని చక్కగా ఏం చేసుకోవాలి చెప్పండి, ఇప్పుడు పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఆయన ఒప్పుకున్నట్టు లెక్క, ఆయన ఆరాధన ఆయన ఒప్పుకున్నట్టు నువ్వు లెక్క. అన్ని జనులు ఎదుట మనుషులు ఎదుట ఏం చేయాలి చెప్పండి, ఆయన్ని నువ్వు ఒప్పుకోవాలి. కానీ నువ్వు అన్ని జనులు ఎదుటికి వెళ్ళినా లేకపోతే అన్ని జనులు నీ దగ్గరకు వచ్చినా ఆ రోజు ప్రార్థన క్లోజ్, ఆరాధన క్లోజ్ ఉండదు. వాళ్ళకి జడిసి వాళ్ళకి భయపడి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏరా మేము వస్తే మేము మాట్లాడుకుంటే ఈ ప్రార్థన ఏంటి అంటారేమో, ఈ ఆరాధన అంటారేమో అని వాళ్ళకి భయపడి నువ్వు కనుక అది చేయకపోతే ఆయన ఒప్పుకున్నట్టు అవ్వదు. అర్థమైందా? అన్ని జనులైతే ఒకరైతే మన ప్రార్థన మనం మానకూడదు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఒకసారి నన్ను ఏదో ఒకరు భోజనం పిలిచాను, వెళ్ళాను. వాళ్ళు పక్కన కూర్చున్నాను, బ్రాహ్మణ ఆయన, నేను పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చుంటే సరే నేను చెప్పి అన్ని జనులు ఉన్నారు కదా అనుకుంటారేమో, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్ ఎక్కువ. ఇక అర్థమైందా? మామూలుగా పిలిచారన్నమాట వాళ్ళు, భోజనానికి రండి అంటే మామూలు ప్రేమపూర్వకంగా వెళ్ళారు.
వెళ్తే వాళ్ళందరూ హిందువులే, బ్రాహ్మిన్సే భోజనం పెట్టారు. వాళ్ళు ఎవరు అనుకుంటారేమో, క్రైస్తవులు అని అనుకుంటారేమో, లోకు చూస్తారేమో, పాస్టర్లు అంటే వీళ్ళకి లోకుగా ఉంటుంది కదా, గౌరవం ఉండదు కదా అని అనుకొని మానేలా. అర్థమైందా? ప్రార్థన చేసుకుంటున్నా అలా చిత్రంగా చూస్తున్నారండి. ప్రార్థన అయిపోతే చూస్తున్నారు అలా. వాళ్ళు ఉన్నారని మానేశాను నేను. మా లవర్కి వెళ్ళానంటే మా అన్న ఎవరెవరో ఉండొచ్చు, ప్రార్థన చేసుకుంటే ఒప్పుకున్నది ఆయన మనిస్తాను. హల్లెలూయా. వాటికి వెళ్ళాం కదా, చుట్టుపక్కల అందరూ ఉన్నారా క్రైస్తవులు. అసలు ఈ ప్రార్థన గుర్తురాదు అనుకోండి. మొదటిది అసలు ప్రార్థన గుర్తురాదు. మొట్టమొదటి భోజనానికి ముందు ప్రార్థన గుర్తురాదు. ఎప్పుడు పొరపాటు పడిన తర్వాత నన్ను క్షమించడానే చేసుకుంటాను. మళ్ళీ సందర్భాలు ఏదైనా ఆలోచనలో వెళ్తా కొన్నిసార్లు ఆలోచనలు కొన్నిసార్లు మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయేది ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. వెనక్కి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వెళ్ళిపోతుంటాను. అర్థమైందా? కాబట్టి అన్ని జనుల మధ్య ఉన్నాం కదా అని, అన్ని జనులు భోజనం పిలిచారు కదా అని ప్రార్థన మానకూడదు. అలాగే నువ్వు బంధువులు ఉన్నారు, కూర్చున్నావు, నువ్వు కూర్చున్నావు, భోజనం చేస్తున్నావు అనుకోండి, వాళ్ళందరూ ఉన్నారా, వద్దులే ప్రార్థన వద్దులే, ఇంటి దగ్గర చేసుకున్నాలే, వద్దులే అన్నావంటేంటి, ఒప్పుకోనట్టి. వాళ్ళు ఉంటే వీళ్ళేంటి సరస్వతి మంత్రులు గొప్పలేంటి లేవనా, ఆయనకంటే మనకి చేసుకోవాల్సిందే. రోజు మానకూడదు, ఆరాధన మానకూడదు, ప్రార్థన మానకూడదు. చాలామంది అలా సిగ్గుపడి వాళ్ళకు భయపడి ప్రార్థన చేసుకోవట్లేదంటే ఆయన ఒప్పుకోనట్టే. నువ్వు ఒప్పుకోవట్లేదంటే ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. అందుకని ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన నిన్ను ఒప్పుకొని తీసుకువెళ్ళాలి అనంటే, నా బిడ్డ నా కోసం నిలబడ్డాడు, నా కోసం శ్రమలు అనుభవించాడు, ఓ జ్యోతి వలె వెలుగు వలె అన్ని జనుల మధ్య నన్ను ఒప్పుకున్నాడు, ఇతడు నా వెలుగు వలె ప్రకాశించాడు, ఇతడు నావాడు అని. హల్లెలూయా. మనుషులు ఎదుట ఒప్పుకోకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నారు అనుకోండి, మీరు అవే ఆయన పెద్ద ఆఫీసర్ అండి బాబు, క్రైస్తవులు అంటే మనం చిన్న చూపుతారేమో. ఏదైనా వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చారనుకోండి, విగ్రహ సంబంధం ఇచ్చిన కాదనరు, భయపడి మనం తక్కువగా చూస్తారేమని. అదే సామాన్యులు ఎవరైనా ఇస్తున్నారనుకోండి, పేదోళ్ళు ఎవరైనా తీసుకొచ్చేమని ఇస్తున్నారనుకోండి ప్రసాదం, వద్దు మేము తినం, క్రైస్తవులే మేము తినం. అదే ఆఫీసర్ బాగా తెచ్చాడు అనుకోండి, బాబాయ్ ఎలా వచ్చేసింది సమస్య, మన క్రైస్తవులు అనుకుంటారేమో, తీసేసుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయాక పక్కన పెట్టి తీసుకున్నామంటే ఆయన అంగీకరిస్తానట్టే, ఆయన ఒప్పుకోనట్టే, అగ్నిగుండానికి వెళ్ళినట్టే. కాబట్టి నీవు నీ భక్తి నీవు సామాన్యుల దగ్గర అయితే ఒక రకంగా ఉంటావు, వాక్యం కోసం కరెక్ట్గా నిలబడతావు అనమాట. వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి, వాళ్ళకంటే నువ్వు బలవంతుడు కాబట్టి నీకు ఇబ్బంది ఏమి ఉండదు. అదే నీకు వాళ్ళ బలవంతులు అనుకోండి, పెద్ద చదువు చదివి ఆఫీసర్లు, ఉద్యోగస్తులు, లేకపోతే భూస్వాములు, ధనవంతులు, కోటీశ్వరులు అనుకోండి, వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకుని పిలిచారనుకోండి, వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని, ఇంకా మంచి చీర లేకపోతే ఈ ఆయన ఏడిపించైనా మరి మెయిన్ రోడ్డుకి వెళ్ళి మంచి చీర కొని మేము రాము, మేము అలాంటి పాలు పొందము అనానవరు వెళ్తాం. ఎవరో పేద 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అందరూ పిలిచి ఇల్లు పిలిచారు అనుకోండి, మీ వీధిలో తయారైపోతాం. వాళ్ళకంటే ముందు తయారైపోయి వెళ్ళి వాళ్ళు ఏ వ్రతమో ఆ వ్రతమో ఈ వ్రతమో చేస్తా ఉంటే వెళ్ళి కూర్చొని అన్నిట్లో పాల్పొంది వాళ్ళు ఎత్తలేని తిని, ఎందుకంటే వాళ్ళ దగ్గర నీకు మర్యాద గౌరవం కావాలి. అలాంటి వాళ్ళు పిలిస్తే చక్కగా మేము రామయ్యా, ఆయన ఒప్పుకున్నాం, మేము రాము, మేము నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటాము అని చెప్పవు. నువ్వు ఒప్పుకోవు. వాళ్ళ దగ్గరికి మాత్రం ఒప్పుకుంటే భయం.
అదే సామాన్యులు ఎవరైనా చిన్న పాకేసుకొని చిన్నది కట్టుకొని రమ్మన్నారు అనుకోండి, మేము రావయ్యా, మేము క్రైస్తులు, ఇంకా పెద్దగా అందరూ ఇలాగా, మేము భక్తులు, పెద్ద భక్తులు, మేము రావు, ఇలాంటి వాటికి రావు. ఇదేంటి ఇలా అయితే వెళ్తాం. వాళ్ళకి భయపడి, పెద్దవాళ్ళు అంటే నీకు భయం, పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎక్కడికో పనికి వెళ్తున్నాం అనుకోండి, ఆ పని ఓనర్ గారు ఇంకొక ఇల్లు కట్టుకుంటారు అనుకోండి, రమ్మన్నారు అనుకోండి, తయారైపోయి వెళ్ళిపోతాం శుభ్రంగా. ఆడికి వెళ్ళి ఆ ఓనర్ గారు ఏం పెట్టమంటే అవి పెడతాం. పడం తగిలిస్తామా, తగిలిస్తాం. కొబ్బరికాయ పెట్టమా, పెడతాం. మామిడాకులు కడతాం. పసుపు అమ్మా, పోతాం. నేను ఆయన నమ్ముకున్నాను, నేను రాను, నేను చేయనే లాంటి అని అంటావా? అనవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నీకు గొప్ప కావాలి, వాళ్ళు మెప్పు కావాలి కాబట్టి. ఇలాంటి వాళ్ళు పోగొట్టుకున్నట్టే ఆయన రాజ్యం. అదే సామాన్యులు పిలిస్తే మేము రావు. ఏంటిది? ఇలాగ నువ్వు మనుషులు సామాన్యులు అయితే ఆయన బిడ్డను ఒప్పుకుంటావా? పెద్ద పెద్ద ఆఫీసర్లు, ధనవంతులు, ఉద్యోగస్తులు, చాధికారులు, కోటీశ్వరులు, నెలకు 4 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు అయితే నువ్వు ఆయన బిడ్డను ఒప్పుకోకుండా నేను కూడా మీలాగా అన్యురాలనే, నేను కూడా మీకులాగా అన్యుడిని అని చెప్పి వెళ్ళిపోతావా? ఇలాగ ఎక్కడొస్తుందో పరలోక రాజ్యం? అందరూ ఎదుట ఒప్పుకోవాలి, ఆయన నామనిస్తారు. మనుషులు ఎదుట, ధనవంతులైనా, డబ్బున్నోళ్ళైనా, పేదవాళ్ళైనా, లేనోళ్ళైనా, లేనోళ్ళైనా అందరి దగ్గర ఒప్పుకుంటేనే వస్తావు తప్ప నువ్వు పేదవాళ్ళ దగ్గర ఒప్పుకుంటూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికేమో ఆయన ఒప్పుకోకుండా ఆలయం ఒప్పుకొని వెళ్ళిపోతున్నావంటే నువ్వు వేసివే. నువ్వు పరలోక రాజ్యం లేదు, విడవబడతావు. వధువు అలా ఉండదు. నిజమైన వధువు పేదవాళ్ళైనా, ధనవంతులైనా, మెసేజ్ చూడండి, ప్రజలు ఎదుట ఒప్పుకున్నాడు. ఏ రోజైనా, పిల్లాతైనా, ఎవరి ఎదుటైనా సరే, నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన వాడినే తప్ప, ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఆత్మీయంగా నెరవేర్చడానికి వచ్చి శారీరకంగా దాన్ని కొట్టివేయడానికి వచ్చిన వాడిని చెప్పాడు ఆయన. శారీరకంగా కొట్టివేయబడి ఆత్మ సంబంధంగా నెరవేర్చడానికి వచ్చిన వాడిని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచించు. మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఒప్పుకుంటేనే ఆయన ఒప్పుకుంటాడు. గొడవలు వస్తాయని ఒప్పుకోకుండా, శత్రువులు అయిపోతారని ఒప్పుకోకుండా, విరోధంగా మారిపోతారని ఒప్పుకోకుండా, ఈ బంధువులు నీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, మీ ఇళ్ళ దగ్గర కానీ ఎలా ఉన్నావో, ఒప్పుకుంటున్నావో లేదో, ఆయన వాక్యాన్ని ఒప్పుకుంటున్నావో లేదో, ఆయన చిత్త ప్రకారం ఉంటున్నావో లేదో ఆలోచించుకో.